సో ఈరోజు ఏంటంటే నిన్న మనం ఏం చెప్పుకున్నాము, సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ గురించి మనం చెప్పుకున్నాం కదా. అవి బ్యాక్ లింక్స్ ఎట్లా క్రియేట్ చేయాలి ఏంటి అనేది ఆ టెక్నిక్ గురించి మనం నేర్చుకున్నాం నిన్న, అవునా? సో ఈరోజు ఏంటంటే క్లాసిఫైడ్ సబ్మిషన్స్ అనమాట. సార్ వీడియో అది క్లాస్ అయిపోయినప్పుడే పంపించండి, నాకు అది ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నేను నిన్న ఎంత వెయిట్ చేశాను. ఇక్కడ కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది సార్. ఇప్పుడు మాకు హాలిడేస్ కదా. నిన్న నైట్ వరకు కూడా నేను మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేసుకొని మీకు పంపించినాను అనమాట. మొబైల్ హాట్స్పాట్ వైఫై లేదా ఇంట్లో? వైఫై ఏంది, అది స్లోగా ఉందన్నమాట. సో దానివల్ల మీకు లేట్ అయింది. ఓకే, నైట్ 11:30కో ఏమో పంపించినట్టున్నారు. అదే అప్పుడు ఇప్పుడు ఏంటంటే నేను హాలిడేస్ కాబట్టి ఇంట్లో ఉంటున్నా. అది నేను 8:30 నుంచి నేను హాట్స్పాట్ ఆన్ చేసి పెడితే అది మీకు 9 o'clock 10 o'clock అయింది అనుకుంటా. అవును, మీరు వాడేది ఏంటి? ఏ నెట్వర్క్ మీరు వాడేది? ఏం సార్ మీరు వాడే నెట్వర్క్ ఏంటి? ఎయిర్టెల్. ఎయిర్టెల్ హ్యాత్వే తీసుకోండి, హ్యాత్వే మంచిగా ఉంటుందిగా. హ్యాత్వే కానీ లేకపోతే యాక్ట్ కానీ. ఎయిర్టెల్ సరిగా రాదు, అది రోజు బాగానే వస్తుంది. సో నిన్న అట్లా ఇష్యూ వచ్చింది, ఇప్పుడు కూడా ఉంది, ఇష్యూ ఉంది. సో ఏంటంటే నేను ఇంకా మొబైల్ హాట్స్పాట్ కాసేపు ఇది వైఫై కాసేపు ఆన్ చేసి వాడుతా ఉన్నాను అనమాట. హ్యాత్వే కానీ యాక్ట్ కానీ అయితే అట్లాంటి ప్రాబ్లమ్స్ రావు. మేము అంతకుముందు యాక్ట్ వాడిన తర్వాత అది కాస్ట్ ఎక్కువ అనేసి ఇది ఇప్పుడు హ్యాత్వే వాడుతున్నాం. హ్యాత్వే తక్కువే, 50 MBPS ఎంత 600 పడుతుంది. ఓకే. సో ఈరోజు వచ్చేసి క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్ అనమాట, ఓకేనా? సో ఇప్పుడు దీని ఏంటంటే మనకి ఇక్కడ క్లాసిఫైడ్ సబ్మిషన్స్ ఉంది కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళాలన్నమాట. సో ఇట్లాగా మనం ఇట్లా సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ లిస్ట్ అని కొడితే సో ఇట్లా మనకి కొన్ని వస్తాయి అనమాట, ఓకేనా? సో వీటిలో ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకోండి అనుకో. సో ఇక్కడ చూడండి 500+ హై DAPS సోషల్ బుక్ మార్కింగ్ సైట్ క్లాసిఫైడ్ సబ్మిషన్స్ కదా. క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ అని కొడితే ఇట్లా వస్తుంది మనకి, ఓకే? సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి క్లాసిఫైడ్ సబ్మిషన్స్ లిస్ట్ అనమాట, ఓకేనా? సో వీటన్నిటిలో కూడా క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్ ఉంటాయి అనమాట, ఓకే? సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ వచ్చేసి 500+ ఫ్రీ క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్ ఉంటాయి. తర్వాత టాప్ 100 ఫ్రీ క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్, ఓకే? సో నెక్స్ట్ వచ్చేసి ఇవంటే ఏంటి అసలు? క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్ అంటే ఏంటి? అది దేనికి? దాని వల్ల మనకి యూజ్ ఏంటి? బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసుకోవడానికి సార్ కొన్ని టెక్నిక్స్ ఉంటాయని చెప్పాను కదా మీకు. నిన్న మనం బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసుకున్నాం కదా, దాంట్లో సోషల్ బుక్ మార్కింగ్ సబ్మిషన్ ఒక టెక్నిక్ మనం యూజ్ చేసింది. అది ఒక టెక్నిక్. అవును, ఒక టెక్నిక్, అన్ని టెక్నిక్స్ మనం యూజ్ చేయాలన్నమాట బ్యాక్ లింక్స్. ఇది కూడా దానిలానే. ఇది కూడా దానిలాగే. ఇప్పుడు నేను చెప్పేటండి సేమ్ అట్లా అదే మోడల్ ఉంటాయి. సో కాకపోతే ఏంటంటే డాష్ బోర్డ్ డిఫరెంట్ ఉంటుంది అనమాట, ఓకే? సో ఇప్పుడు మనకి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కదా, ఆర్టికల్ సబ్మిషన్స్, తర్వాత బ్లాక్ కౌంటింగ్ అని, తర్వాత క్లాసిఫైడ్ సబ్మిషన్స్ అని, బిజినెస్ లిస్టింగ్ అని, ఇట్లా అన్నీ ఉన్నాయి కదా, ఓకే? సో వీటి గురించి మనం చూస్తా ఉన్నాం అనమాట. సో ఇది వచ్చేసి క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్ అనమాట, ఓకే? సో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి 300 ఉన్నాయి అది ఈ సైడ్ దీంట్లో. ఇక్కడ వచ్చేసి క్లాసిఫైడ్ సబ్మిషన్స్ వచ్చేసి ఇక్కడ 1000+ ఉన్నాయి అనమాట, ఓకేనా? ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి 500+ ఉన్నాయి దీంట్లో, ఇక్కడ వచ్చేసి 100+ ఉన్నాయి, ఓకేనా? ఓకే. సో ఇవన్నీ కూడా తీసుకొని మనం నిన్నట్లాగే చెక్ చేసుకోవాలి ఫస్ట్, ఓకే? సో దీన్ని ఫస్ట్ ఒకసారి దీంట్లో సెలెక్ట్ చేసుకోండి.
నేను చెప్పింది ఫస్ట్ టెక్నిక్ సార్, ఇది వచ్చేసి సెకండ్ టెక్నిక్ అనమాట. ఓకే. ఓకే. సో దీంట్లో ఏంటంటే ఇది ఫస్ట్ ఇట్లా తీసుకోండి, తీసుకొని మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి అలా పేస్ట్ చేయాలి అక్కడ. డిఏపిఏ చక్ర అని చెప్పేసి సెర్చ్ చేసినామంటే ఇక్కడ మనకు ఒక ఇట్లా వస్తుంది. సో ఇట్లా వచ్చినప్పుడు అక్కడ పేస్ట్ చేయాలి. చెక్ చేసుకోవాలి మనం. ఓకే. సో ఇట్లా ఉంటుంది కదా. సో ఇట్లా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని తీసుకొని ఎక్సెల్ షీట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎంత ఉంది, 54 ఉంది, 54 ఉంది, ఇది వచ్చేసి 0 ఉంది. ఓకే. ఇట్లా మళ్ళీ ఉంది, 54 అంటే చేయొచ్చు. సో ఇది వచ్చేసి ఎంత ఉంది, 20 ఉంది. 20, 45 ఏం లేదండి. ఇవి 20 ఉన్నాయి కాబట్టి దీంట్లో మనం చేయకూడదు కదా. చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ స్పామ్ స్కోర్ చాలా తక్కువ ఉంది కదా. మరి ఇది తక్కువ ఉంది కదా సార్, డిఏ 20నే ఉంది కదా, మీరు 30 అన్నారుగా. స్పామ్ స్కోర్ మనకి ఇక్కడ చాలా తక్కువ ఉంది కదా, అంటే 20 బిలో ఉంటే దేంట్లో ఏం చేయొచ్చు. ఇప్పుడు 10, ఇప్పుడు ఎంత, ఇది 10 లోపలే ఉంది, 6 ఉంది ఇది స్పామ్ స్కోర్. ఓకేనా. సో దానివల్ల ఇది ఇబ్బంది ఏం లేదు, తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇది ఇక్కడ అన్నారు కదా డిఏపిఏ మినిమం 30 ఉండాలనేసి. మినిమం 30 ఉండాలని చెప్పాను. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇది స్పామ్ స్కోర్ చాలా తక్కువ ఉంది కదా ఇక్కడ మనకి. సో దాన్ని తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. స్పామ్ స్కోర్ ఎక్కువ ఉంది అనుకో, సో ఒకవేళ 15 ఇట్లా ఉండదు అనుకో, దీన్ని తీసుకోకూడదు అనమాట. ఓకేనా. ఓకే. సో నెక్స్ట్ ఇంకో చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి మళ్ళీ. సో ఇది వచ్చేసి 55 ఉంది, డిఏ 55 ఉంది, పిఏ వచ్చేసి 55 ఉంది, స్పామ్ స్కోర్ వచ్చేసి 5% ఉంది. ఓకే. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ 55, 55, 6. ఓకే. సో దీన్ని మళ్ళీ తీసుకోండి ఒక సైటు. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇదంతా ఉంది, 35 ఉంది కదా, 35, 47, 9. ఇట్లాగా మళ్ళీ ఇంకొక సైడ్ తీసుకోండి. సో ఇది ఉంది కదా, ఇది తీసుకోండి. 31, 50, 14 ఉంది కదా, ఇక్కడ తీసుకోండి. 31. సార్ మీ వాయిస్ చాలా చిన్నగా వస్తుంది, ఏమి పట్ల. ఇప్పుడు అట్లా వస్తుంది, ఇప్పుడు బాగా వస్తుందా? ఓకే ఓకే. సో దీంట్లో వచ్చేసి మనకి
డిఏ వచ్చేసి 31 ఉంది, పిఏ వచ్చేసి 50 ఉంది, స్పామ్ స్కోర్ వచ్చేసి 14 ఉంది అనమాట. ఓకే, సో ఇది తీసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి తీసుకోండి, డిఏ వచ్చేసి సో దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని 35, 32, 9 కదా. ఓకే, సో ఇట్లాగా సైట్లు తీసుకోవాలన్నమాట మనం. ఓకే, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. వచ్చేసి చెక్ డౌన్, చెక్ డిఎఫ్పి. ఓకే, 34, 49, 1% ఉంది కదా. ఓకే, సో ఇట్లా తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకో దానికి వెళ్ళండి. ఇక్కడ ఉంటాయి, ఇక్కడ మీకు డిఏ ఎంత ఉంది, పిఏ ఎంత ఉంది అనేది ఇక్కడ ఉంటుంది స్కోరు. ఓకేనా, సో ఈ స్కోర్ని బట్టి మీరు తీసుకుంటే మళ్ళీ మీకు సైట్ స్పామ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, అంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసి తీసుకోవాలి. ఇవి మళ్ళీ చెక్ చేసుకోవాలి. మళ్ళీ మీరు ఈ స్కోరింగ్ మీద ఆధారపడద్దు. ఓకేనా, సో ఈ స్కోరింగ్ మీద ఆధారపడకుండా మళ్ళీ మీరు డిఏపి నీట్గా చెక్ చేసుకొని మళ్ళీ మీరు సైట్లు అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, ఓకేనా సార్, అర్థమైందా? ఓకే సార్, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియా కనెక్ట్ ఉంది కదా. ఇక్కడ చూడండి 33, 45, 2%. ఓకే, you can take 33, 45, 2. ఓకేనా, సో ఇట్లా సైట్లు తీసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని తీసుకోండి, ఈ సైడ్ తీసుకొని సో డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళిపోవాలి. ఆ సైట్ని ఇక్కడ మనం సెర్చ్ చేయండి ఒకసారి. ఓకే, సో ఇట్లా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఓపెన్ అయిన తర్వాత సో దీంట్లో మనం ఫస్ట్ లాగిన్ అవ్వాలన్నమాట మెయిల్ ఐడి తోటి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి లాగిన్ అవ్వాలి ఫస్ట్. సో ఇక్కడ వచ్చేసి రిజిస్టర్ ఉంది కదా, సో రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇది వచ్చేసి మనకి గూగుల్ విత్ కంటిన్యూ టు గూగుల్ అని ఉంది కదా, దీంతో లాగిన్ అవ్వాలి ఒకసారి. అంటే ఒక డమ్మీ లాగిన్ ఐడి క్రియేట్ చేసి దాంతో లాగిన్ అవ్వాలన్నారు కదా మీరు. ఏం సార్? ఒక డమ్మీ లాగిన్ ఐడి క్రియేట్ చేసి దాంతో లాగిన్ అవ్వాలన్నారు కదా. అవునవును సార్. మరి ఇప్పుడు మీరు ఓన్లీ గూగుల్ దాంతోనే లాగిన్ అవుతున్నారు? ఏది? ఇప్పుడు గూగుల్ అంటే మనం రెగ్యులర్ గా వాడేది కదా గూగుల్. నో ప్రాబ్లం, అదేం కాదు. ఏం కదా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మన ప్రొఫైల్ అనేది ఇక్కడ దీంట్లో సైన్ అప్ అయింది అనమాట. ఓకే, సో సైన్ అప్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పోస్ట్ ఫ్రీ యాడ్ అని చెప్పి కనిపిస్తుందా? కనిపిస్తుందా సార్ మీకు? అవును, కనిపిస్తుంది. సెంటర్, ఈఎన్, ఈఎస్,
తర్వాత పోస్ట్ ప్రియాడ్ ఇట్లా అవును ల్యాంక్ ఆఫ్ డిక్లాసిఫైడ్ యునైటెడ్ స్టేట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా మీకు. అవును ఇక్కడ వచ్చేసి మనం ఏం కనిపిస్తుంది. చేయాలంటే ప్లస్ పోస్ట్ ఫ్రీ యాడ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టైం అడుగుతుంది, టైటిల్ అడుగుతుంది కదా, సో మీ ట్యూషన్స్ గురించి చెప్పండి ఒకసారి. అది బెస్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు. ఓకే, బెస్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు అని చెప్పేసి తీసుకుని ఒక కీవర్డ్ అనేది తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి కేటగిరీ అడుగుతా ఉంది. ఓకేనా, సో కేటగిరీలో వచ్చేసి సర్వీసే కదా మనం ఇచ్చేది. సో కాబట్టి సర్వీసెస్ మీద క్లిక్ చేయండి ఇక్కడ. ఓకే, అదర్ సర్వీసెస్. సో ఇక్కడ ఎక్స్ప్లోరింగ్ లెర్నింగ్ సెంటర్స్ దీని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి డిస్క్రిప్షన్, అదే డిస్క్రిప్షన్ తీసుకోవాలి. చాట్‌జీపీటీలో కొట్టండి వస్తుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి డిస్క్రిప్షన్ అడుగుతుంది కదా, సో ఇవన్నీ మీరు చెప్తారా సార్? సిబిఎస్ఈ అవన్నీ చెప్తాం సార్, అన్ని చెప్తాము. సియుఈటి చెప్పాం, సియుఈటి ఉన్నాయి కదా. కేసీఈటి చెప్తాము, కేసీఈటి చెప్తాము. సియుఈటి అని ఐలెట్స్ చెప్పాం. సియుఈటి ఐలెట్స్ చెప్పాం. సియుఈటి తీసేయమంటది. ఉన్నా ఏం కాదులేండి, అవి చూసి వచ్చినప్పుడు సంగతి వాళ్ళు అసలు అవి కూడా అది అంతే. ఇంకా అవన్నీ ఉన్నాయి ఉంచండి, అవన్నీ ఉంచండి. అక్కడ 2 కామాలు 1 కామా తీసేయండి. ఇంకొక కామా కూడా అవసరం లాస్ట్ కదా అది. ఓకే, అక్కడ కామా అవసరం లా. కేసెట్ ఫౌండేషన్ గ్యాప్. ఇవన్నీ చెప్తారా? అవన్నీ చెప్పా. అవును, మ్యాథ్స్ సైన్స్ అన్నీ ఉన్నాయి సార్, అన్ని బోర్డ్స్. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐజిసిఎస్ఈ, ఐబీ రాయాలి. అక్కడ ఒక ఐబీ ఒకటి రాయండి. ఐజిసిఎస్ఈ తర్వాత ఐబీ. అంతే, కామా పెట్టండి అక్కడ. ఐబీ తర్వాత కామా ఉందా? లేదు కదా సార్, ఇప్పుడే వచ్చింది.
ఈ కర్ణాటక స్టేట్ అనేది లాస్ట్ లో రాయండి. అది ఆ రెండు ఇర్రిలవెంట్. కర్ణాటక స్టేట్ ఐజిసిఎస్సి తర్వాత రాయండి. ఐజిసిఎస్సి తర్వాత రాయండి సరిపోతుంది. కామా ఐజిసిఎస్సి ఆఫ్టర్ కామా. ఓకే, 2 స్పేసెస్ అవసరం, ఒక స్పేస్. ఓకే, సో వీటి తర్వాత వచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇమేజెస్ ఏమైనా 2 ఇమేజెస్ తీసుకోవాలి. ట్యూషన్ సంబంధించినయా? ట్యూషన్ సంబంధించినవి. నేను మీకు ఫార్వర్డ్ చేయనా సార్? నేను ఒక నిమిషం. ఒక 2 ఇమేజెస్ సెండ్ చేయండి సార్. ఓకే సార్. దీంట్లో పంపించదు కదా, వాట్సాప్ లో పంపించాలా? చేస్తున్నారా సార్? చేస్తున్నాను. ఆ ఇమేజ్ ఓకేనా మీకు? ఏ ఇమేజ్ సార్? ఒక్క నిమిషం, నేను పంపిస్తాను. దీంట్లో పంపించదు కదా, సపరేట్ గా పంపించాలనుకుంటా. బయటకు వచ్చి ఉంటుంది. ఉన్నాయా సార్? పంపించారా? ఉన్నాయి సార్, ఒక్క నిమిషం పంపిస్తున్నాను. ఒక్క నిమిషం. ఒక 2 ఇమేజెస్ పంపించండి చాలు. సరే సార్. లింక్ అవి పోస్టర్సే కదా, ఫేస్బుక్ పోస్టర్స్, రైట్? సరిపోతాయి. ఒక 2 పంపించండి. మీ దగ్గర ఉన్నాయి పంపండి. మీరు ఏదైతే యాడ్స్ రన్ చేస్తారు కదా, సో దాంట్లో ఉండేవి 2 పంపించండి సార్. దానికి నేను క్రియేట్ చేసి ఉన్నాను. ఏంటి దాని మీద క్లిక్ చేసినది ఏం రెస్పాన్స్ లేదు అసలు. ఏంటంటే టైం తీసుకుంటుంది.
వీళ్ళు లోడ్ కావడానికి టైం తీసుకుంటుంది ఏంటి నాకు అర్థం కాదు. ఏం సార్? ఇవి లోడ్ ఇమేజెస్ నేను ఈ ట్యూషన్స్ దాంట్లో పెట్టా, అవి లోడ్ కావడానికే టైం తీసుకుంటుంది. ఓకే ఓకే, తీసేసేయండి, లేకపోతే నేను గూగుల్ నుంచి తీసుకుంటాను. గూగుల్ నుంచి తీసుకుంటే అది మనకు రిలేటెడ్ ఉండదు కదా, అవి ఏం సార్? అవి మనకి రిలేటెడ్ గా ఉండవు కదా. ఇప్పుడు రిలేటెడ్గా ఉండేటి ఇప్పుడు వస్తున్నాయి ఒక నిమిషం. స్క్రీన్ స్టాప్ చేయండి సార్. ఇవ్వండి ఒక్క నిమిషం, నేను ఇక్కడ ఉన్నాయి అవి పంపిస్తాను చూడండి, దాంట్లో ఏదో ఒకటి సెర్చ్ చేయండి. సో ఇట్లా ఒక 2 ఇమేజెస్ అనేవి యాడ్ చేసుకోండి, ఓకేనా? ఒకటి పంపించాను, ఇంకోటి చూస్తున్నాను చూడండి. అవి చూడండి, ఒక 2 వచ్చినాయి. చూడండి అవి. చూడండి, అవి చూసి యాడ్ చేయండి, అవి ఎలా ఉన్నాయో చూసి. చూడండి, కనిపిస్తుంది స్క్రీన్ మీకు? స్క్రీన్ కనిపిస్తుంది సార్? స్క్రీన్ కనిపించలే కదా. కనిపించలేదా? వాట్సాప్, నేను వాట్సాప్ ఓపెన్ చేసిన వాట్సాప్ కనిపిస్తుంది. అదే ఓకే, ఇమేజెస్ యాడ్ చేసింది కదా ఇది. ఒక నిమిషం. ఓకే, ఒక నిమిషం. కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తున్నాయండి. ఓకే, మొబైల్ నెంబరు 77601 42708. ఎస్ సార్. 42708. ఓకే, వెబ్సైట్ satvictuitions.com. SATHVIK. ఆ లింక్ కావాలా మీకు? తీసుకుంటా. ఓకే, అదే సార్, satvictuitions.com. అదే. బెస్ట్ ఫర్ బిజినెస్. మనం ఇవన్నీ బ్యాక్ లింక్స్ ఇవన్నీ క్రియేట్ చేయాలంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ దాంట్లో ఎంటర్ చేయాలి కదా మనం, మన వెబ్సైట్ అడ్రస్ కనుక.
జిప్ కోడ్ 560036 సార్. తీసుకోవట్లేదు సార్ ఫుల్ అది. తీసుకోవట్లేదా? 000 పెట్టారు కదా మీరు, ఒక 0 రిమూవ్ చేయండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే పోస్ట్ యువర్ యాడ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఫోన్ నంబర్ వెరిఫైడ్ అని అడుగుతుంది కదా, ఫోన్ నంబర్ అండ్ వెబ్సైట్ హిడెన్. అక్కడ స్టార్టింగ్ లో ఫోన్ నంబర్ వేసి అడుగుతుంది కదా. క్యార్పురం స్పేస్ ఇవ్వండి. క్యార్పురం తర్వాత కామా ఆర్ గ్యాప్ ఎనీథింగ్. ఓకే, కామా మెన్షన్ చేయండి సార్. కామా తీసుకోవట్లేదు. ఓకే. మిస్సింగ్ ఇన్ఫర్మేషన్, సారీ ఫర్ ద అడ్రస్ కుడ్ నాట్ బి ఏబుల్డ్. ఇక అడ్రస్ ఇవ్వలేదా మనం? ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ సిటీ ఈజ్ కరెక్ట్, యూ కెనాట్ చేంజ్ ఇట్ లేటర్. జిప్ కోడ్ 56 అది కూడా తీసుకోలేదా? 560036. ఇక్కడ కేఆర్పురం అనేది కే అనేది క్యాపిటల్ పెట్టిన తర్వాత రెండోది క్యాపిటల్ ఆర్ అనేది స్మాల్ ఆర్ తీసుకోవాలి. అది కేఆర్పురం 36 తీసుకోవట్లేదు. ఇంకా నుంచి తీసుకోవట్లేదా? సరేలేండి. ఓకే. Missing information. Sorry, this cannot. Please enter the city is correct. That cannot change later. హైదరాబాద్ అని పెట్టారండి. ఒకసారి చేంజ్ చేస్తుంది, తీసుకోకపోతే ఇక్కడ చూడ ఏమొస్తుంది. Please ensure the city is correct. You cannot change the letter. Afterwards, you can't change it. Is showing. ఓకే, సో ఇట్లా అనమాట. సో ఇది వచ్చేసి దీని మీద ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఏదో పేమెంట్ అని చూపి అడుగుతుంది. మనం ఫ్రీ యాడ్ ప్రీమియం కాదు. సో ఇప్పుడు మనం ఏజెంట్ దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేయగానే మన అన్ని వస్తాయి అనమాట. ఇక్కడ we are posting Locanto the best online offline tuitions. Okay, సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పైన సర్చ్ బార్ ఏదైతే లింక్ ఉంటుందో సో ఆ లింక్ తీసుకొని మనం ఇక్కడ ఎక్సెల్ షీట్లో పెట్టుకోవాలి. ఓకే, సో ఈ లాస్ట్ వచ్చిందా బెస్ట్ ఆన్లైన్ ఆఫ్లైన్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు వచ్చిందా? ఓకే, సో ఇట్లా తీసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సైటు. సో ఇట్లా ఇంకొక సైడ్ తీసుకోండి. సో ఇంకొక సైడ్ తీసుకొని సో ఇక్కడ వచ్చేసి మనకి డైరెక్ట్ ప్లేస్ అండ్ యాడ్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ మనం సైన్ అప్ అవ్వాలి. సో దీన్ని సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో ఇట్లా అడుగుతుంది అనమాట. సో సర్వీసెస్ ఆఫరింగ్ ఏ సర్వీస్ కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి కేటగిరీ ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి ఒకసారి. బిజినెస్ అది ఎడ్యుకేషన్. సో ఇక్కడ వచ్చేసి అదర్ లొకేషన్ పోస్టింగ్ సిటీ రిక్వైర్డ్. ఓకే, మ్యాప్ లొకేషన్ బెంగళూరు లొకేషన్ మనం కాపీ చేయాలి అక్కడికి. సో ఇక్కడ వచ్చేసి పోస్టింగ్ టైటిల్ అని అడుగుతుంది కదా, బెస్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు.
ఓకే. కాంటాక్ట్ నెంబర్ 77601 42708 40 42708 sir. 42708. Yes sir, yes sir. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిస్క్రిప్షన్ అడుగుతుంది కదా. That related tuitions we have to give, no? ChatGPT you can type, sir. ChatGPT will give nicely. తర్వాత వచ్చేసి ఇమేజెస్ ఉన్నాయి, ఇమేజెస్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇట్లాగా 4 ఇమేజెస్ తీసుకొని ఇక్కడ పబ్లిష్ అని చెప్పి కనిపిస్తుంది కింద. సో ఈ పబ్లిష్ మీద క్లిక్ చేయండి. ఓకే. అంటే 8 ఇమేజెస్ తీసుకోవాలి. అక్కడ 8 ఇమేజెస్ అడుగుతుందిగా, పిక్చర్ 8. ఏంది సార్? 8 ఇమేజెస్ తీసుకోవాలి. అక్కడ పిక్చర్ 1, పిక్చర్ 2 అని చాలా 8 ఉన్నాయి కదా. ఇక్కడ అడగడం 8 అడిగినారు, మనం 4 తీసుకున్నాం. ఓకే. అంటే ఎవరైనా వెబ్సైట్కి వచ్చినప్పుడు మన వెబ్సైట్ లింక్ అక్కడ ఉంటుంది. అది ఓకే. సో దీన్ని మనం పబ్లిష్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏమొచ్చింది, లింక్ వచ్చింది కదా. లింక్ వచ్చింది కదా సార్ ఇక్కడ. సో ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో ఇక్కడ ఏమొచ్చింది, ఇంటర్నేషనల్ ఇండియా ఎడ్యుకేషన్. ఓకే. బెస్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు. ఓకే. ఓకే. సో ఇట్లా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒకసారి మెయిల్కి మనకు మెసేజ్ వస్తుంది. సో ఆ మెయిల్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. ఓకే. సో ఇక్కడ వచ్చింది కదా మెసేజ్. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒకసారి దీని మీద ఇది ఉంది కదా, సో ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఓకే. సో ఈ లింక్ మీద క్లిక్ చేయగానే యాక్టివేట్ అయిపోద్ది అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో ఆ లింక్ తీసుకొని మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఓకేనా? ఓకే. సో మళ్ళీ ఇంకొక సైడ్ తీసుకొని సో ఇట్లా వస్తుంది. సో ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ వచ్చేసి పోస్ట్ ఫ్రీ యాడ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఓకే. ఇక్కడ వచ్చేసి అడుగుతుంది యూఎస్ఏనా, సో ఇట్లా లొకేషన్స్ అడుగుతుంది అనమాట. సో మన ఇండియా ఎక్కడ ఉందని చెక్ చేసుకోండి. ఇండియా ఎక్కడ ఉంది? ఇండియా. ఇండియా. సో
సో దాని మీద క్లిక్ చేయండి. సో మనం ఎస్సీఓ చేసేటప్పుడు మనం ఇండియా అనే కాకుండా అదర్ కంట్రీలో కూడా చూపించేటట్టు చేసుకోవచ్చా? ఏం సార్? ఎస్సీఓ చేసేటప్పుడు ఎస్సీలో అదర్ కంట్రీ కూడా చేయొచ్చా, మనం యాడ్ చేయొచ్చా? మనకు ఆప్షన్స్ అక్కడ అడిగింది అనుకో చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం ఇచ్చే సర్వీసెస్ కాబట్టి సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. సో అదర్ సర్వీస్. ఓకే. ఇక్కడ టైటిల్ అడుగుతుంది కదా. ఓకే. మెయిల్ ఐడి ఇచ్చేసేయండి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి 2 ఇమేజెస్ అడుగుతుంది. సో దీని మీద క్లిక్ చేయండి. ఓకే. క్లిక్ చేసిన తర్వాత ఒక 2 ఇమేజెస్ ఉంటాయి కదా. సో ఆ 2 ఇమేజెస్ ఇక్కడ తీసుకోండి. ఓకే. ఓకే. సో ఇక్కడ వచ్చేసి బాక్స్లో టిక్ మార్క్ అడుగుతుంది, టిక్ మార్క్ పెట్టేసుకోండి. పోస్ట్ నౌ ఉంది కదా కింద. సో పోస్ట్ నౌ మీద క్లిక్ చేయండి. ఓకే. ఇక్కడ 2 ఇమేజెస్ యాడ్ చేశారా మీరు ఇక్కడ? ఇక్కడ యాడ్ చేసాను సార్. ఇగో ఇక్కడ పక్కన వచ్చింది కదా. ఓకే ఓకే ఓకే. సో పోస్ట్ నౌ ఉంది, పోస్ట్ నౌ మీద క్లిక్ చేయండి. ఒక 1 minute అవుతుంది. నెట్వర్క్ రాలేదు. ఓకే. ఓకే. సో ఇట్లా ఇక్కడ వచ్చేసి మనకి అప్లోడ్ అయిపోయింది. సో దీన్ని ఒకసారి మళ్ళీ మనం వెరిఫై చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? మెయిల్లోకి వెళ్ళాలన్నమాట. ఓకే. సో మెయిల్కి వెళ్ళిన తర్వాత దీన్ని ఈ మెయిల్లో మనం వెరిఫై చేయాలి. ఓకే. సో దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక లింక్ కనిపిస్తూ ఉంది, బెస్ట్ ఆన్లైన్ ఆఫ్లైన్ ట్యూషన్స్ అని. ఓకే. సో ఈ లింక్ను మీరు కాపీ చేసుకోండి. సో దీన్ని మనం ఏమంటాము? బ్యాక్ లింక్ అంటాం అనమాట. ఓకేనా. సో ఆ లింక్ మీద క్లిక్ చేశారంటే సో ఇట్లా ఓపెన్ అయిపోద్ది. సో ఆ లింక్ తీసుకొని మనం ఇక్కడ క్లిక్ ఇక్కడ మనం పెట్టుకోవాలి ఎక్సెల్ షీట్లో. ఓకే. సో చూడండి. సో మనం ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఎట్లా ఓపెన్ అయిందో చూడండి. ఇక్కడ ఓకే. వచ్చిందా? అర్థమైంది కదా మీకు? అర్థమైంది సార్. సో ఎట్లా చేయాలి ఏంటి అని అర్థమైందా? అర్థమైంది సార్. సో ఈ విధంగా ఉంటుంది అనమాట క్లాసిఫైడ్ సబ్మిషన్స్ అంటే. ఓకేనా. సో నేను ఏ టెక్నిక్ గురించి నేర్చుకున్నాను? బుక్ మార్కింగ్ సబ్మిషన్ సైట్స్. ఏది?
అదే సోషల్ బుక్ మార్కింగ్ సబ్మిషన్ సైట్స్ ఎస్టర్డే. ఈరోజు ఈ రోజు క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్ ఈరోజు. సో ఇప్పుడు వచ్చేసి 2 టెక్నిక్స్ అయినాయి అనమాట. ఓకేనా? ఓకే. సో ఈ 2 టెక్నిక్స్ గురించి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా సార్? ఓకే. ఓకే. ఇది ఈ క్లాస్ లింక్ కూడా ఫార్వర్డ్ చేయండి. క్లాస్ వీడియో రికార్డింగ్ ఫార్వర్డ్ చేయండి, సెండ్ చేయండి. పంపిస్తాను. ఓకే.